సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈ యొక్క ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా మనం చూస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా మనకి యొక్క రాబోయేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏపీ హిస్టరీలో పేర్కొన్నటువంటి ఏపీ హిస్టరీలో భాగంగా ఇచ్చినటువంటి 75 మార్కుల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటటువంటి ఏరియా, డైరెక్ట్ బిట్లు వచ్చేటటువంటి ఏరియా ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనము. సో ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, సోషల్ రెనెసెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆంధ్ర రీజియన్. మరి ఆ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు, వారి యొక్క వ్యక్తిగత సమాచారం పైన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ముందుకు వెళ్ళిందనే దానిపైన ఆబ్వియస్లీ మనం బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెక్ట్గా కనుక రివిజన్ చేస్తే, కరెక్ట్గా కనుక అధ్యయనం చేస్తే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఎగ్జామినేషన్ పేపర్లో ఈ యొక్క అంటే వీటిపైన ఓవరాల్ మోడర్న్ హిస్టరీ మొత్తం మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చినా, అందులోనూ ఈ పర్టికులర్ ఆంధ్ర ఉద్యమ నాయకులు, ఆంధ్ర సంస్కరణోద్యమానికి కృషి చేసిన నాయకులు, సంస్కరణోద్యమం ఎలా ముందుకెళ్ళింది, ఆంధ్ర ఉద్యమం ఎలా ముందుకెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఉద్యమం ఎలా ముందుకెళ్ళింది, ఆది ఆంధ్ర మహాసభలు అంటే ఏమిటి, అర్థమైంది లేదంటే ఆంధ్ర మహాసభలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు డెఫినెట్లీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఏమిటి గుర్తిస్తే మనం సరిపోతుంది. అంటే ఎగ్జామినర్ అనేవాడు అక్కడ ఆప్షన్లు ఇస్తాడు, అంటే ఆన్సర్ అనేది అక్కడ ఆప్షన్లు ఇస్తాడు, దాన్ని మనం గుర్తిస్తే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి అలా గుర్తించాలి అంటే ఆప్షన్స్, అంటే ఒక అంశానికి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒకటి కరెక్ట్ ఉందంటే మిగిలిన 3ంటిని ఎలిమినేషన్ చేసేటటువంటి ఒక టెక్నిక్ అనేది మన దగ్గర ఉండాలి. మరి దానికి టెక్నిక్ ఏం సార్ అంటే ఏమీ లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడమే. నువ్వు పదే 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 మనకేమిటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం రాసింది ఎవరు, పుచ్చలపల్లి సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి చదివేటప్పుడు అక్కడ ఎగ్జామినేషన్లో విశాలాంధ్ర అంటే ఆంధ్ర ఉద్యమంలో భాగంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి కమ్యూనిస్టు నాయకుడు ఎవరని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అక్కడ కింద ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవని, కానీ నీ యొక్క మైండ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే పుచ్చలపల్లి సుందరయ్య మీదకి వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. రాజశేఖర చరిత్ర, రాజశేఖర చరిత్ర, రాజశేఖర చరిత్ర అనేటువంటి తెలుగులో తొలి నవలా గ్రంథంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ నవలని రచించినటువంటి ఆంధ్ర సంస్కరణోద్యమ కారుడు ఎవరు, ఆంధ్ర సంస్కరణోద్యమ పితామహుడు అంటే ఎలానో ఆన్సర్ చెప్పేస్తాం కాబట్టి ఆంధ్రాలో సంస్కరణోద్యమ కారుడు ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవని, కొమర్రాజు లక్ష్మణరావు అని చెప్పేసి చెప్తా ఉంటాడు, దేశరాజు పెదబాపయ్య అని చెప్పేసి చెప్తా ఉంటాడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్పేసి చెప్తా ఉంటారు, కందుకూరి వీరేశలింగం అని చెప్పేసి చెప్తారు. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా రాజశేఖర చరిత్ర అనగానే మీరు తప్పనిసరిగా మీ యొక్క మైండ్ అనేది కందుకూరి వీరేశలింగం పంతుల వారికి వెళ్తుంది. హాస్య సంజీవని అని చెప్పేసి చెప్తా ఉంటాం, పురుషార్థ ప్రధాయని అని చెప్పేసి చెప్తా ఉంటాం, సతీహిత బోధిని అని చెప్పేసి చెప్తా ఉంటాం, వివేకవర్ధిని అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగినాడు. వివేకవర్ధిని అనేటువంటి పత్రికని నడిపినటువంటి ఆంధ్ర సంస్కరణోద్యమకారుడు ఎవరని చెప్పేసి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కాశీయాత్ర అనేటటువంటి నవలను రచించినటువంటి కందుకూరి వీరేశలింగం పూర్వయుగ కవి ఎవరని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. ఎవరండి? ఏనుగుల వీరస్వామయ్య. సో కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని చూడగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ అనేది మన కళ్ళ ముందు ఉంటుంది, కానీ అందులో దాన్ని మనం పికప్ చేయాలి. దిస్ ఈస్ ది పర్టికులర్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి మిగతా 3 ఇవి కావు, ఇదే అవును అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేయగలిగితే ఆబ్వియస్లీ 100కి నీకు తెలియకపోయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేటప్పుడు 100కి 99% మీరు ఆ యొక్క రైట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం అనేది జరుగుతుంది, టిక్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇచ్చినట్లయితే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేటటువంటి ఏరియా అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ 2-3 నిమిషాలు దీని గురించి మాట్లాడినాం. ఏదైనా సరే ఈ ఆంధ్ర సంస్కరణోద్యమకారుల్లో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి, ఆంధ్ర సంస్కరణోద్యమానికి ఒక రకంగా పితామహుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ఫాదర్ ఆఫ్ సోషల్ రెనెసెన్స్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు అంటున్నాం. మరి ఎంతసేపు ఆంధ్ర ప్రాంతంలో బాల్య వివాహాలన్నా,
ఆంధ్ర ప్రాంతంలో వితంతు పునర్వివాహాలన్న, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో, సతీ సిస్టమ్ను వ్యతిరేకించడంలో, సనాతన ధర్మాలని అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలను వ్యతిరేకించడంలో కావచ్చు, అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయినటువంటి యొక్క ఆంధ్ర సమాజాన్ని మరలా వెలుగు పదంలోనికి తీసుకురావడంలో కావచ్చు, అనాథులు అభాగ్యులను ఆదుకోవడం కావచ్చు, స్త్రీ జనోద్ధరణ కావచ్చు, హరిజనులకి ఆలయ ప్రవేశం కావచ్చు, హరిజనులకి తమ యొక్క హక్కులను కల్పించడంలో కావచ్చు, ఇలా మీరు ఏ కోణంలో తీసుకున్నా దీన్ని ఏమంటున్నాం? సమాజాన్ని సంస్కరించడం అంటున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కలిపి ఒకే దగ్గర కలగలిపితే దాన్నే మనము సంస్కరణోద్యమము అంటే వీటన్నింటినీ సమాజంలో రూపుమాపి మరలా నవజీవన సమాజాన్ని సృష్టించడం కోసం ఎవరైతే కృషి చేస్తారో అలాంటి మహానుభావులనే మనం ఏమంటామంటే సంఘ సంస్కరణోద్యమకారులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. మరి అందులో ఆంధ్రాలో అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశం ఓవరాల్ భారతదేశంలో మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ హిస్టరీలో సుమారు నేను గంటన్నరకి పైగా క్లాసులు అనేవి రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించి కావచ్చు, దయానంద సరస్వతి గారికి సంబంధించి కావచ్చు, అర్థమవుతుందా లేదండి, కేశవ చంద్రసేన్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థనా సమాజం వీటన్నింటి గురించి కూడా ఒక ఆర్డర్ వైజ్ ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా వివరించుకుంటూ వచ్చాం. అందుకే ఏపీ మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు ఇండియన్ మోడర్న్ హిస్టరీ తప్పనిసరిగా రెఫరెన్స్గా తీసుకోండి అని చెప్పాను. అందుకోసమే మిమ్మల్ని ఇండియన్ హిస్టరీ కోర్సులో కూడా ఏడవమని చెప్పేసి కూడా ఫ్రీగానే ఏపీ హిస్టరీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగానే ఇండియన్ హిస్టరీలో కూడా మనం జాయిన్ చేయడం అనేది జరిగింది మోడర్న్ హిస్టరీలో కోర్సులు. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ వీటిని చదవాలి. అయితే ఈ విధంగా ఓవరాల్ భారతదేశంలో బ్రహ్మ సమాజంలో, ఆర్య సమాజంలో, దివ్యజ్ఞాన సమాజంలో, ప్రార్థనా సమాజంలో, ఆది బ్రహ్మ సమాజంలో, నియో బ్రహ్మ సమాజంలో, భారతీయ బ్రహ్మ సమాజంలో ఇవన్నీ ఏమిటండి? ఓవరాల్ భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశం ఈ బెంగాల్, బీహార్ ప్రాంతాలలో సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క ఛాయలు అనేవి మొట్టమొదటిసారిగా అక్కడ బయటపడ్డాయి అంటున్నాం, అక్కడ మొదలయ్యి అంటున్నాం. ఈ యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని చెప్పేసి, రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి, స్వామి దయానంద సరస్వతి అని చెప్పేసి, కేశవ చంద్రసేన్ అని చెప్పేసి, ఇలా మనం చెప్తున్నటువంటి ఈ యొక్క ఎంజి రనడే అని చెప్పేసి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క కృషి ఫలితంగా ఉత్తర భారతదేశంలో ఈ మార్పు రావడం అనేది జరిగింది. ఎంతసేపు ఈ చింతకాయ పచ్చళ్ళలాగా ఈ యొక్క సనాతన ఆచారపు అలవాట్లు, మూఢనమ్మకాలను పాటిస్తే కుదరదు. మనము కూడా అప్డేట్ అవ్వాలి. మనం కూడా నూతన సమాజంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక యుగంలోనికి ప్రవేశించాలని చెప్పేసి వాళ్ళు చేసిన కృషి ఫలితంగా ఉత్తర భారతదేశంలో అయితే ఈ యొక్క మార్పు వచ్చింది. కానీ దక్షిణ భారతదేశంలో అది ఎలా వచ్చింది అంటే కేశవ చంద్రసేని యొక్క ప్రభావము. అంటే ఎప్పుడైతే కేశవ చంద్రసేని యొక్క 1860s మద్రాసు ప్రాంతానికి వచ్చేసి తన యొక్క ఏమిటి ఉద్వేగభరితమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ప్రసంగం ఎప్పుడైతే ఇచ్చాడో బ్రహ్మ సమాజంలో భాగంగా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో ఉండేది కాబట్టి బ్రహ్మ సమాజం ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలోనికి కూడా ప్రవేశించింది అంటున్నాం. మరి ఇలా ప్రవేశించడం ఒక ఎత్తు అయితే ప్రవేశించిన దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఇంకొక ఎత్తు. మరి ఈ విధంగా ఉత్తర భారతదేశంలో ప్రారంభమైనటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనము మద్రాసుకి కేశవ చంద్రసేన్ ద్వారా రావడము, దాన్ని అంటే కేశవ చంద్రసేన్ యొక్క భావజాలము, కేశవ చంద్రసేన్ యొక్క మాటలకి ప్రభావితులైనటువంటి మన ఆంధ్ర నాయకులు మన యొక్క మద్రాసు ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బ్రహ్మ సమాజ శాఖను స్థాపడము, తద్వారా ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అలాంటి ప్రముఖులలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందుకే ఆంధ్ర సంస్కరణోద్యమానికి పితామహుడు అంటే కందుకూరి వీరేశలింగం గారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా ఓవరాల్ ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఏ విధంగా కొనసాగింది అని చెప్పేటప్పుడు 3 భాగాలుగా చెప్తూ కందుకూరి వీరేశలింగం పూర్వయుగం అని చెప్పేసి, కందుకూరి వీరేశలింగం యుగం అని చెప్పేసి, కందుకూరి వీరేశలింగం అనంతర యుగం అని చెప్పేసి, అంటే 1848లో కందుకూరి వీరేశలింగం గారు జన్మించారు, 1919లో మరణించారు. సో కాబట్టి 1818 టు 1919 కొమర్రాజు లక్ష్మణరావు గారి ఇంటిలో వేద విలాసంలో మరణించినప్పటి వరకు కూడా అంటే చూడండి రాజమండ్రిలో జన్మిస్తారండి. ఇప్పుడు మనకి 1848లో జన్మిస్తారు. సో 1848లో జన్మించి 1919లో వేద విలాసంలో మరణించేంత వరకు ఇతను ఉన్న టైం పీరియడ్ని కందుకూరి వీరేశలింగం యుగం అంటారు. 1848 కంటే ముందు కాలాన్ని కందుకూరి వీరేశలింగం పూర్వయుగం అంటాం. 1919లో చనిపోయారు కాబట్టి 1919 తర్వాత కాలాన్ని కందుకూరి వీరేశలింగం అనంతరయుగం అంటాం. ఎందుకు ఇలా 3 భాగాలుగా విభజించుకున్నామంటే ఎంతసేపు సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే కందుకూరి వీరేశలింగం గారు చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ అతను ఆంధ్ర ప్రాంతానికి చేసినటువంటి సేవ, తన జీవితాన్ని
సంఘ సంస్కరణోద్యమం కోసం అతను అర్పించినటువంటి తీరు అమోఘం, అద్వితీయం, ఏమిటి అనిర్వచనీయం, మాటల్లో చెప్పలేనిది మహానుభావుడు గురించి మనము ఈ క్లాస్లో మాట్లాడదాం. ఈ క్లాస్లో కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్లో కూడా కందుకూరి వీరేశలింగం గారి గురించి 100% మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కేవలం కందుకూరి వీరేశలింగం పంతులు గారు మాత్రమే కాదు, అతనికంటే ముందు అంటే ఆ మహానుభావుడు 1848లో జన్మిస్తే ఆ 1848 కంటే ముందు కూడా మన ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణోద్యమానికి కృషి చేసినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళనే మనము కందుకూరి వీరేశలింగం పూర్వయుగము అంటే ఒక రకంగా చెప్పాలంటే అతని కంటే ముందు సమాజాన్ని సంస్కరించడం కోసం మన ఆంధ్ర ప్రాంతంలో జనించినటువంటి రత్నాలు ఎవరైతే ఉంటారో వారి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారి యుగం 1848-1919 మధ్య కాలంలో అతను ఏ విధంగా సంస్కరణోద్యమాలకు వ్యతిరేకంగా తన పాత్ర ఏమిటి, తన కృషి ఏమిటి, అతను చనిపోయాడు అంటే అతను చనిపోయిన తర్వాత సంఘ సంస్కరణోద్యమం ముందుకు వెళ్ళలేదా, ఏ నాయకుడు ముందుకు రాలేదంటే ఆబ్వియస్లీ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని చెప్పినట్లు ఆబ్వియస్లీ మనుషులు పుడుతుంటారు, యుగ పురుషులు పుడుతుంటారు, తమ జన్మను సార్థక్యం చేసుకుని మరలా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ముందు తరాల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క విలువలతో కూడి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, సభ్య సమాజానికి మన పూర్వీకులు చేసినటువంటి సేవ ఏదైతే ఉంటుందో దాన్ని ఉనికి పుచ్చుకున్నటువంటి తదుపరి జనరేషన్స్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. యాజ్ వెల్ యాజ్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ యొక్క బోధనలు ఆబ్వియస్లీ అతను ప్రధాన ఉపాధ్యాయ వృత్తిని ఆచరించాడు. సో కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజంలో తన యొక్క నడవడిక ద్వారా ఎంతో మంది యూత్ పవర్ను తయారు చేశాడు, ఎంతో మందిని మార్చాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడండి రాబాయ్, ఒక హేతువాదిగా మారండి రాబాయ్ అని చెప్పేసి ఎంతో మందిలో తనలో ఉన్నటువంటి భావజాలాన్ని న్యూస్ పేపర్స్, పత్రికల ద్వారా, గ్రంథాల ద్వారా, నాటకాల ద్వారా, గద్యాల ద్వారా, పద్యాల ద్వారా, అర్థమైందా లేదండి, ఇలా ఎన్నో రకాలుగా తన సేవ చేశారండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి ఆ విధంగా తన యొక్క రచనల ఫలితంగా న్యూస్ పేపర్స్ ఇంకా ప్రభావం చూపాయి. అందుకే నేను చెప్తా ఉంటాను, ఆంధ్ర ఉద్యమం కావచ్చు, జాతీయోద్యమంలో కావచ్చు, నాయకులు నడిపినటువంటి న్యూస్ పేపర్స్ అనేవి న్యూస్ పేపర్స్ కాదు, అవి వ్యూస్ పేపర్స్. అంటే వ్యూస్ పేపర్స్ అంటే ఏమిటి, తమ యొక్క వ్యూస్, ఎవరి యొక్క వ్యూస్ని వాళ్ళు బయట పెట్టేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైం పీరియడ్లో ఉంది అనుకుందాం, అర్థమైందా లేదండి, ఆంధ్ర ఉద్యమ కాలంలో. సో నాలో ఏదైతే భావజాలం ఉందో, బ్రిటిష్ వాడు ఏ విధంగా భారతదేశాన్ని దోచుకుంటున్నాడు, మద్రాసీలు ఏ విధంగా ఆంధ్రులపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, నేను చూసినటువంటి నా కోణంలో నాకేదైతే అర్థమైందో నా భావజాలకు అనుగుణంగా నేనేం చేశాను, నా వ్యూస్ని ఒక పత్రిక ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మా విద్యాలయమైన పత్రిక, ఆ పత్రిక ద్వారా నేనేం చేశాను, నా వ్యూస్ని వెలిబుచ్చడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ మా విద్యాలయం పత్రిక అప్పుడు ఉందంటే లేదండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కావాలని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు. అతని యొక్క వ్యూస్ ఏవైతే ఉంటాయో, అతని భావజాలాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పత్రిక రూపం దాల్చేవాడు, గ్రంథస్థం దాల్చేవాడు. పత్రిక రూపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 100 పత్రికలు అంటే ఇంపార్టెంట్ పత్రికలు అన్నీ కూడా మనం రాస్తూ ఉంటాం. సత్యచింతామణి అని చెప్పేసి చెప్తా ఉంటాము, పురుషార్థ ప్రదాయని అని చెప్పేసి చెప్తా ఉంటాం, వివేకవర్ధిని అని చెప్పేసి చెప్తా ఉంటాం, హాస్య సంజీవని అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా ఎన్నో రకాల పత్రికలు. ఇవన్నీ ఏమిటి, కందుకూరి వీరేశలింగం పంతులు గారి వ్యూస్, అతని యొక్క ఆలోచనలు, వాటి ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. అయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. కానీ అయితే ఈ విధంగా ఎప్పుడైతే అతను ఇటువంటి సమాజాన్ని సంస్కరించడంలో ప్రయత్నం చేస్తాడో, అతని మరణం తర్వాత కూడా అతను జీవించి ఉన్న కాలంలో అతని ద్వారా ప్రభావితులైనటువంటి వ్యక్తులు అతని మరణం తర్వాత కూడా ఈ యొక్క సంస్కరణోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అందుకే ఆంధ్ర ప్రాంతంలో సంస్కరణోద్యమం అనగానే కందుకూరి వీరేశలింగం పూర్వయుగం అంటే 1848 బిఫోర్, కందుకూరి వీరేశలింగం యుగం అంటే 1848 to 1919, కందుకూరి వీరేశలింగం అనంతర యుగం అంటే 1919 తర్వాత అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి అందులో భాగంగా ఆ పరంపరలో భాగంగా మొట్టమొదటిగా చూడాల్సింది ఏమిటంటే కందుకూరి వీరేశలింగం గారి యుగము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క వీరేశలింగం గారి యొక్క పూర్వయుగం అంటే అతను జన్మించడానికంటే ముందు, అంటే ఆ మహానుభావుడి యొక్క తిరుగుగడ్డపై అడుగెడడానికంటే ముందు చాలా మంది వ్యక్తులు కృషి చేశారు. మరి వారికి సంబంధించి వారి గురించి కంప్లీట్ చేసిన తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మన బోర్డు మీద రాసాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తి గురించి చెప్పేటప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఓరల్గా చెప్పడం అనేది జరుగుతుంది. వాటిని మీరు రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాసి ఉన్నాను బోర్డు పైన, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
వాటి చుట్టూ ఉన్నటువంటి అంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ రాసినవి వీటితో పాటు నేను ఎడిషనల్గా క్లాస్లో యాడ్ చేసేటటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100కి 100% బోర్డు మీద రాస్తున్నటువంటి ప్రతి అక్షరము కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క మార్కు లాంటిదనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు చదవాలి. మరి అలా కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క పూర్వయుగంలో భాగంగా మరి మనం ప్రధానంగా చూడాల్సినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే మొదటిగా చూడాల్సింది ఏనుగుల వీరస్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సంస్కరణోద్యమకారుడు అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలోనే సంస్కరణోద్యమానికి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఏనుగుల వీరస్వామి అని చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో సంస్కరణోద్యమాన్ని కానీ ఎంతసేపు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, దేశరాజు పెదవపయ్య, బ్రహ్మత్రయము ఈ యొక్క ముగ్గురు కూడా కృషి చేశారు అని చెప్పేసి ఇలా వివిధ రకాల వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వారికంటే ముందే ఈ యొక్క కుల వివక్షతకు వ్యతిరేకంగా హరిజనోద్యమ కోసము అంటే హరిజనుల యొక్క ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఎవరైతే ఈ దేవాలయాల ప్రవేశాలు సహపంక్తి భోజనాలకి ఏమిటి వ్యతిరేకించబడుతున్నారు, నలుగురితో పాటు తిరగలేకపోతున్నారు, సభ్య సమాజంలో వివక్షతలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ కోసం కృషి చేసినటువంటి ప్రథముడు ఏనుగుల వీరస్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చూడండి, సహపంక్తి భోజనాల కోసం 1818లోనే తన కుమార్తెకి వివాహం చేసి ఆ వివాహంలో భాగంగా అన్ని కులాల వారిని కూడా ఆహ్వానించి అందరికీ కూడా ఒకే దగ్గర భోజనం పెడతాడు. అంటే ఎవరు కూడా ఒకరు ఎక్కువ సమాజంలో నీ స్టేటస్ హై, నీ స్టేటస్ లో, నీ స్టేటస్ మిడిల్ అని చెప్పేసి దేవుడేమీ నీకు స్టాంప్ వేసి నిన్ను ఇక్కడికి పంపించలే, అందరము కూడా ఒక్కటే అని చెప్పేసి ప్రాక్టికల్గా నిరూపించడం కోసం తన కుమార్తె పెళ్లిలోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. మొట్టమొదటిగా ఇవన్నీ చదువుకున్నాం ఇండియన్ హిస్టరీలో, కానీ మన ఆంధ్ర ప్రాంతంలో వాటికి మొట్టమొదటిసారిగా పునాదులు వేసినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఏనుగుల వీరస్వామి అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా కీలక పాత్ర పోషించాడు. మరి ఇలాంటి మహానుభావుడు ఎవరైతే ఉంటారో ఇతను 1830వ సంవత్సరంలో మే 18వ తేదీన బయలుదేరుతాడండి. ఎక్కడికి? కాశీ యాత్ర, కాశీని చూడడం కోసం, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడం కోసము ఆయన బయలుదేరుతాడు. అలా బయలుదేరి భారతదేశాన్ని మొత్తాన్ని చుట్టి వస్తాడు. ఇలా చుట్టి వచ్చే క్రమంలో అతను ఏదైతే చూశాడో మీకు తెలుసు, ఆ రోజుల్లో కాశీకి పోతే కాటికి పోయినట్టు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే మన పెద్దల పూర్వీకుల నానుడిది. అంటే అక్కడికి వెళ్తే మరలా తిరిగి రావడము కష్టము. అంటే ఆ రోజుల్లో ఎందుకు కష్టము అంటే ఇప్పుడు మనకి ఏదో ట్రైన్ ఎక్కితే ఒక రోజులో వెళ్ళి రిటర్న్ వచ్చేస్తా ఉన్నాం, ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి, రైళ్ళు, బస్సులు, కార్లు, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి బాగుంది. కానీ మనం మాట్లాడుతున్నది ఎప్పుడు 19th సెంచరీ స్టార్టింగ్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఆ సమయంలో రవాణా సౌకర్యాలు ఉన్నా అంత పెద్దగా లేవు, ఉన్నా వాటి ఖర్చును భరించేంత స్తోమత అనేది ఈ యొక్క మధ్యతరగతి ప్రజల్లో లేదు. మరి అలాంటి వ్యక్తులు కాశీకి వెళ్ళారంటే తిరిగి రావడం చాలా కష్టము. అందుకే కాశీకి పోతే కాటికి పోయినట్టు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అదేవిధంగా అదే పెద్దలు కాశీని జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ యాత్రను చెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అతను ఒక రకంగా చాలా అద్భుతమైనటువంటి దుబాసి అండి ఏనుగుల వీరస్వామి. తెలుగు భాషలో కావచ్చు, సంస్కృతంలో కావచ్చు, ఇంగ్లీషు భాషలో కావచ్చు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అనతి కాలంలోనే వాటిపైన పట్టు సాధించినటువంటి మహానుభావుడు ఏనుగుల వీరస్వామి. అందుకే మద్రాసు హైకోర్టులో ఇతను దుబాషీగా కూడా పనిచేయడం అనేది జరిగింది. దుబాషీలు అంటే ఏమిటి? ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమైందా లేదండి? అంటే ఎవరైతే సమాజంలో బ్రిటిష్ వారు దుబాషీలుగా ఎవరిని ఉపయోగించుకునేవారు? ఎవడైతే మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతాడో అక్కడ ఉన్నటువంటి స్థానిక భాష, బ్రిటిష్ వారు మాట్లాడే ఆంగ్ల భాష రెండూ వస్తే బ్రిటిష్ వాడు చెప్పింది అర్థం చేసుకొని ఆ స్థానికులకి వాడి భాషలో అర్థమయ్యేలా చెప్తాడు. రిటర్న్ స్థానికులు ఏదైనా క్వశ్చన్ వేస్తే దాన్ని అర్థం చేసుకుని మరలా దాన్ని ఇంగ్లీష్లో బ్రిటిష్ వాడికి తెలియజేస్తాడు. సో ఈ విధంగా ట్రాన్స్లేటర్స్ అనేవారు కీలక పాత్ర పోషించేవారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రధానంగా మనం మాట్లాడుకుంటాం ఏమిటి? కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పేసి. అంతవరకు ఎలా ఆంధ్ర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ కావచ్చు, గాంధీజీ కావచ్చు మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి వచ్చి స్పీచెస్ ఇస్తే మరి వాళ్ళు ఇచ్చేవి హిందీ భాష, ఇంగ్లీషు భాషల్లో లేదంటే బెంగాలీ భాషల్లో ప్రవచనాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అలా ఇచ్చిన వాటిని చూడండి. బిపిన్ చంద్రపాల్ ఇచ్చినటువంటి స్పీచ్లను తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అదేవిధంగా గాంధీజీ విజయవాడ సమావేశంలో ఇచ్చినటువంటి స్పీచ్లను తెలుగులోకి అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం.
అర్థమైందా లేదండి? అదేవిధంగా గాంధీజీ స్పీచ్లు హిందీలోకి అనువదించింది సరోజినీ నాయుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళందరూ ఎవరు? వారి జీవితంలో అనతి కాలంలోనే వివిధ భాషలపైన పట్టు సాధించారు కాబట్టి వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అర్థమైందా లేదు? తెలుగు అంటే ఇక్కడ పుట్టినవారు కాబట్టి తెలుగు భాష వస్తుంది. కానీ హిందీ, ఇంగ్లీషు ఈ భాషలు నేర్చుకోవాలంటే, సంస్కృతం ఇలాంటి భాషలు నేర్చుకోవాలంటే డెఫినెట్లీ విల్ పవర్ ఉండాలి. అది కూడా ఆనాటి సమాజంలో. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి హిందీ నేర్చుకోవాలంటే నెల రోజుల్లో హిందీ 24 గంటల్లో హిందీ నేర్చుకోవడం ఎలా, 24 గంటల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎక్కడవి? కానీ అవి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఏనుగుల వీరస్వామి. మద్రాసు హైకోర్టులో దుబాసీగా పనిచేసినటువంటి మహానుభావుడు. మరి ఈ విధంగా స్త్రీ జనోద్ధరణ కోసం కావచ్చు, అదేవిధంగా వితంతువుల కోసం కావచ్చు, దుబారా ఖర్చులను తగ్గించమన్నాడండి. అంటే దుబారా ఖర్చులు ఇస్ నథింగ్ బట్ ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువుల పేరుతో, పూజల పేరుతో ఊరకనే అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉన్నారు. అటువంటి ఖర్చులను తగ్గించండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఏనుగుల వీరస్వామి. మరి ఏది ఏమైనప్పటికీ అతని గురించి ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు ఏనుగుల వీరస్వామి అనగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అడిగింది ఏమిటయ్యా అంటే కాశీ యాత్ర చరిత్ర. తెలుగులోనే తొలి యాత్రా గ్రంథము అని చెప్పేసి, యాత్రా రచన, యాత్రా నవల అని చెప్పేసి చెప్తా ఉంటాం. దీన్ని కాశీ యాత్ర చరిత్ర. చూడండి, తెలుగులో తొలి నవల అంటే రాజశేఖర చరిత్ర అని చెప్పేసి వీరేశలింగం పంతులు గారి రాజశేఖర చరిత్ర మనం ఏ విధంగానైతే చెప్తామో అదే విధంగా తెలుగులో తొలి యాత్రా గ్రంథం అనగానే గుర్తుంచుకోవాల్సింది కాశీ యాత్ర. ఎవరు రచించారండి? ఏనుగుల వీరస్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటి దీని యొక్క ఇతివృత్తాంతం అంటే 1830 మే 18వ తేదీన మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఏనుగుల వీరస్వామి కాశీ యాత్రకు బయలుదేరి అతను చూస్తున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా, అర్థమవుతుందా లేదండి, తన యొక్క మిత్రుడికి లేఖల రూపంలో రాసేవాడు. అతనే ఎవరు? మనకి శ్రీనివాస పిల్లై అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? శ్రీనివాస పిల్లై. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇతను. ఈ శ్రీనివాస పిల్లై అయినటువంటి వ్యక్తికి ఆ కాశీ యాత్రలో జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా వివరిస్తే వాటిని గ్రంథస్థం చేసినటువంటి మహానుభావుడి యొక్క శ్రీనివాస పిల్లై. సో దాన్నే మనం ప్రస్తుతం చదవడం అనేది జరుగుతుంది. దాన్నే ఏనుగుల వీరస్వామయ్య కాశీ యాత్ర చరిత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారి దగ్గర దుబాషిగా పనిచేశాడు కాబట్టి ఆ రోజుల్లో అతను వెళ్ళినటువంటి కాశీయాత్ర ఖర్చులను మొత్తాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వమే భరించిందని చెప్పేసి కూడా తన యొక్క కాశీయాత్ర నావలలో, ఆ యొక్క రచనలో, ఆ గ్రంథంలో ఏనుగుల వీరస్వామయ్య పేర్కొనడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో ఏదేమైనప్పటికీ కాశీయాత్ర అయినటువంటి రచన ఎవరికి సంబంధించిందంటే ఏనుగుల వీరస్వామయ్య. కాశీయాత్రకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగా నది ఏదైతే ఉంటుందో ఆ గంగా నది జలాన్ని మీరు ఇప్పటికీ చూడండి, కాశీ వెళ్తే బాటిల్స్లో ఆ వాటర్ గంగా నది పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇంట్లో మనకి స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా చెడు ఉంటే పోతుంది, పవిత్ర జలం అని చెప్పేసి. అందుకే అప్పట్లో 40 బిందెల నీళ్ళని అప్పటి నుంచి అక్కడ తీసుకొచ్చేవాడు. మనుషులు వెళ్ళడమే కష్టం రా స్వామి అంటే అక్కడ నుంచి 40 బిందెలు నీళ్లు, ఒకవేళ ఏమో ఈ మరలా ఈ బిందులో ఉన్నటువంటి నీళ్లు పాడైపోతాయేమో, ఒలిగిపోతాయేమో అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా మరొక 8 బిందెలు నీళ్లు, అంటే నియర్లీ 50 బిందెల గంగా నది జలాన్ని ఆ రోజుల్లో మనుషులు వెళ్ళడమే కష్టమైనటువంటి కాలంలో ప్రజలందరికీ గంగానది యొక్క పవిత్రత తెలియాలి, గంగానది పవిత్ర జలాన్ని ప్రజలకు చేరువేయాలి, ఎందుకంటే కాశీకి రావడం అందరికీ సాధ్యము కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీటిని బిందుల ద్వారా తీసుకొచ్చి పంచినటువంటి మహానుభావుడు ఏనుగుల వీరస్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇతను స్థాపించినటువంటి సంస్థ ఏమిటంటే హిందూ లిటరరీ సొసైటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇతను ప్రసిద్ధ రచన అంటే కాశీయాత్ర చరిత్ర. ఇతను ప్రసిద్ధమైనటువంటి స్థాపించిన సంస్థ ఏమిటంటే హిందూ లిటరరీ సొసైటీ. నెక్స్ట్ అనంత రామశాస్త్రి అంటే కందుకూరి వీరేశలింగం గారి కంటే ముందు కాలంలో, అతను జన్మించడానికంటే ముందు మన ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణ ఉద్యమకారులు అనేటప్పుడు నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి అనంత రామశాస్త్రి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హరిజన ఉద్ధరణ కోసం ప్రధానంగా హరిజన ఉద్ధరణ సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా హరిజనులు అంటే ఎవరు? హరిజనులు అనే పదాన్ని మొదటగా చెప్పింది గాంధీజీ. అంటే హరిజనులు అంటే దేవుని యొక్క బిడ్డలు అని చెప్పేసి. అంటే ఎవరైతే సమాజంలో మీరు అంటరాని వారు, అస్పృశ్యులను ముద్ర వేస్తున్నారో వీళ్ళే నిజమైనటువంటి దేవుడి బిడ్డలు అని చెప్పేసి గాంధీజీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి వారిని కూడా సభ్య సమాజంలో భాగంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. అతని బాటలో ఎంతోమంది వాటిని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా అనంత రామశాస్త్రి కూడా హరిజన ఉద్ధరణ సంస్థ ద్వారా దేవాలయాల ప్రవేశం, సమాజంలో ఒక పబ్లిక్ ప్లేసెస్లో వారి పట్ల వివక్షత చూపిస్తే వాటిని నిర్మూలించడం కోసం
ప్రముఖంగా టెంపుల్ ఎంట్రీ ఉండేది కాదండి. మీరు అంటరాని వారు అస్పృశ్యులు దేవాలయాల్లోనికి మీకు ప్రవేశం రాదు, ఈ సో కాల్డ్ కమ్యూనిటీస్ మాత్రమే ఇందులోనికి రావాలని చెప్పేసి అప్పట్లో గిరిగీసేవారు. సో ఇటువంటి ఏమిటి బౌండరీస్ అనేవి ఉండకూడదు. అందరికీ కూడా దేవుడు అనేవాడు అందరికీ కూడా సమానంగా చూస్తాడు. పంచభూతాలు అనేవి అందరికీ సమానం. నువ్వేదైతే గాలి పీల్చుతున్నావో వాళ్ళు అదే గాలి పీల్చుతున్నారు, నువ్వేదైతే ఆహారం తెచ్చున్నావో వాళ్ళు అవే తింటున్నారు, నువ్వు ఏ నేలపై నడుస్తున్నావు వాళ్ళు అదే నేలపై నడుస్తున్నారు, నువ్వు ఏ నీటిని తాగుతున్నావు వాళ్ళు అదే నీటిని తాగుతున్నారు, నువ్వు ఏ యొక్క అగ్నిని ఉపయోగిస్తున్నారు వాళ్ళు అదే అగ్నిని ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పంచభూతాలు అందరికీ సమానమయ్యేటప్పుడు ఈ యొక్క భౌతికపరమైనటువంటి విషయాల్లో వివక్షతలు ఎందుకు అని చెప్పేసి వాటిని నిరసించి వాటిని వ్యతిరేకించి హరిజన ఉద్ధరణ సంస్థ అనే సంస్థ ద్వారా హరిజనుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారి కంటే ముందు ఎవరయ్యా అంటే అనంతరామ శాస్త్రి. ఆఫ్టర్ వార్డ్స్ మనం చూడాల్సింది గాజుల లక్ష్మీ నరసశెట్టి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆబ్వియస్లీ మన తెలుగు వ్యక్తే, కానీ మద్రాసు ప్రాంతంలో స్థిరపడ్డాడు. ప్రారంభంలో రుమాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రుమాలు అప్పట్లో బాగా ఫేమస్. రుమాల వ్యాపారం చేసుకొని తద్వారా గడించినటువంటి సంపద అద్భుతమైనటువంటి వ్యాపారం అండి. అప్పట్లో వస్త్ర పరిశ్రమకి మంచి డిమాండ్ ఉండేది. అందులోనూ మన ఆంధ్ర ప్రాంతంలో పట్టు వస్త్రాలు, కలంకారీ వస్త్రాలు, మచిలీపట్నము అర్థమైతే మచిలీపట్నం వస్త్రాలు, ఈ యొక్క సిల్క్ వస్త్రాలు వీటన్నిటికీ కూడా మంచి గిరాకీ ఉండేది. అందులోనూ దుప్పట్లు రుమాళ్ళకైతే ఇంకా ఎక్కువ డిమాండ్. మరి అటువంటి రుమాళ్ళ వ్యాపారం ప్రారంభంలో చేసుకొని అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదిగి చాలా గొప్ప సంపద ఆర్జిస్తాడు గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఎందుకు ఇతని గురించి మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలండి. జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఆంధ్రుడిగా మనము గాజుల లక్ష్మీ నరసశెట్టి గారిని చెప్తాం. ఏమిటండి, జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరయ్యా అంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి వ్యక్తి ఒక వ్యాపారం చేసి వ్యాపారంలో లాభాలు ఆర్జించిన తర్వాత ఏ వ్యక్తికైనా సరే తెలియనటువంటి ఒక అహంకార భావము, ఒక యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. కానీ ఇసుమంతైనా సుర పెరగనటువంటి వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ తన సంపద పెరుగుతూ ఉంటే వినయం కూడా దానితో పాటు పెరిగింది. సభ్య సమాజానికి సేవ చేయాలన్నటువంటి కుతూహలం తనకి పెరిగింది. సో అలా సమాజం ద్వారా సంపాదించినటువంటి ఆస్తిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతనే మనకి 1850s మనకి ప్రధానంగా మద్రాసు అసోసియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మహానుభావుడు యొక్క గాజుల లక్ష్మీ నరసశెట్టి. మరి అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇతను దేనికోసం కృషి చేశాడు సార్? గాజుల లక్ష్మీ నరసశెట్టి ఆబ్వియస్లీ ఇతను కూడా సమాజంలో ఉన్నటువంటి వివక్షతలను రూపుమాపడం కోసము కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావులు ఈయన కూడా ఒక వ్యక్తి. ఈ గాజుల లక్ష్మీ నరసశెట్టి కూడా ఒక వ్యక్తి అంటున్నాం. మరి ఇతను మనకి ద క్రిసెంట్ అయినటువంటి పత్రికను కూడా స్థాపించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. క్రిసెంట్ అంటే నెలవంక అని అర్థం అండి. కానీ మీరు నెలవంక అని ట్రాన్స్లేట్ చేయొద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్లో నెలవంక, ఆ వంక, సగం వంక, మధ్య వంక అని ఇవ్వడు. ట్రాన్స్లేట్ చేసినా సరే ఇంగ్లీష్లోనూ క్రిసెంట్ అనే ఉంటుంది, తెలుగులో కూడా క్రిసెంట్ అనే పత్రిక అని ఉంటుంది. సో ఆ పత్రిక అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే ప్రత్యేకంగా ఈ క్రిసెంట్ అనే పత్రికను స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వ ధోరణికి వ్యతిరేకంగా స్థాపించినటువంటి ఈ క్రిసెంట్ అనే పత్రికకి సంపాదకత్వం వహించడం కోసము ఒక బ్రిటిష్ వ్యక్తిని, హార్లే అనేటటువంటి బ్రిటిష్ వ్యక్తిని దానికి సంపాదకీయుడిగా నియమించినటువంటి మహానుభావుడు ఎవరంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. చూడండి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాసేటటువంటి పత్రికకి బ్రిటిష్ వ్యక్తినే సంపాదకత్వం వహించే విధంగా చేశాడంటే ఆయన యొక్క గొప్పతనం ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదండి, చన్నపట్నం స్వదేశీ సంఘాన్ని స్థాపించి మన యొక్క స్వదేశీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అంటే అవి వస్త్ర పరిశ్రమ ద్వారా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు. పారిశ్రామికంగా అంటే అప్పుడు డెవలప్ అవ్వలేదు అనుకోండి, ప్రధానంగా వస్త్ర పరిశ్రమ అంటే మన వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి గిరాకీ కల్పించడం కోసము మన వస్తువులను మనమే కొనాలి. ఈ బ్రిటిష్ వాడు తన యొక్క పారిశ్రామిక విప్లవం రావడం, వాడు తక్కువ ఖర్చుతో అందంగా రూపుదిద్దడం, వాటిని తీసుకొచ్చి ఇక్కడ తక్కువ ఖర్చుకు అమ్మితే కష్టపడి తయారు చేసినటువంటి మన వాళ్ళ వస్తువులు ఎవరు కొనట్లేదని చెప్పేసి ఈయన ప్రత్యేకంగా స్వదేశీ సంఘాన్ని స్థాపించి వాటి ద్వారా అంటే మన యొక్క చన్నపట్నంలో తెలుగు తమిళ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండేటట్టు దీన్ని స్థాపించి మన వాళ్ళని ఉచ్చ స్థితిలోనికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది, తన వంతు చేయి సహాయం అందించి. సో అతనే మనకి గాజుల లక్ష్మీ నరసశెట్టి. సో సమాజంలో ఈ విధంగా ఉన్నటువంటి వివక్షతలను రూపుమాపడంలో కూడా తనదైనటువంటి పాత్ర పోషించారండి. ఏదేమైనప్పటికీ క్రిసెంట్ అయినటువంటి పత్రిక స్థాపకుడు అంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి. దానికి ప్రత్యేకంగా సంపాదకత్వం వహించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరంటే హార్లే. ఈ క్రిసెంట్ అనే పత్రిక యొక్క తొలి సంచిక ఎప్పుడు విడుదలైందని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్ అడిగినాడు. 1844 అక్టోబర్ 2వ తేదీన క్రిసెంట్ పత్రిక యొక్క తొలి సంచిక విడుదల కావడం అనేది జరిగింది.
జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది మామిడి వెంకయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాల పాలకొల్లు ప్రాంతంలో జన్మించినటువంటి మహానుభావుడు మామిడి వెంకయ్య. మరి ఇతని యొక్క పాత్ర ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, సమాజంలో బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది, పురోహితుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఏ యొక్క కర్మకాండలు చేయాలన్నా సరే బ్రాహ్మిన్సే చేయాలి. దీనివల్ల వాళ్ళకు ఒక అహంకార భావం అనేది పెరిగింది. సమాజంలో మేమే గొప్ప, మిగతా వాళ్ళు మాకంటే తక్కువ అనేటటువంటి ఒక ఆ ధోరణి, ఆ యొక్క ఆలోచన భావం అనేది వీళ్ళలో నాటుకుపోయింది. దాన్ని మనం ఖండించాలి, ఆ తోకలు కత్తిరించాలని చెప్పేసి బ్రాహ్మిన్స్ వ్యతిరేకంగా, పురోహితుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే ముందు ఎవరయ్యా అంటే ప్రముఖుల్లో మామిడి వెంకయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ఒక రకంగా చెప్పాలంటే తన కొడుకులు ఎవరైతే ఉంటారో ఉపనయనం అని చెప్పేసి చెప్తా ఉంటాం. వైశ్యులు అదేవిధంగా మనకి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళను ద్విజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ద్విజులు అంటే ఎవరు? 2 జన్మలు ఎత్తేవారు. అంటే పుట్టేది ఫస్ట్ జన్మ అయితే ఈ వైశ్యులు బ్రాహ్మిన్స్కి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి గాయత్రి మంత్రంతో ఉపనయనం చేసి జంజమేయడం అనేది జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు, వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, ఈ విధంగా జంజం ఉంటుంది. సో దీంతో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క గాయత్రి మంత్ర ఉపదేశం ద్వారా ఉపనయనం చేసుకుంటారో దాంతో 2వ జన్మ ఎత్తుతారు. అందుకే వాళ్ళని ద్విజులు అంటారు. మనకి ఈ యొక్క మనుధర్మ శాస్త్రం ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? బ్రాహ్మిన్స్ అని చెప్పేసి, క్షత్రియాస్ అని చెప్పేసి, వైశ్యాస్ అని చెప్పేసి, శూద్రాస్ అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నామో వీళ్ళలో ద్విజులుగా పేరుగాంచిన వారు ప్రధానంగా వైశ్యులు, బ్రాహ్మిన్స్ అని చెప్పేసి చెప్తాను. ఒక రకంగా క్షత్రియులు కూడా. శూద్రులకు మాత్రం ఆ యొక్క అవకాశం లేదు అంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మామిడి వెంకయ్య అనేటటువంటి వ్యక్తి తన కుమారులకి ఇతను బేసికల్గా ఒక వైశ్యుడండి. అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో వైశ్య వర్గానికి సంబంధించిన వాడు, వ్యాపార వర్గానికి సంబంధించిన వాడు. ఇతను తన కుమారులకి స్వయంగా ఇతనే ఉపనయనం చేయడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ ఉపనయనం అంటే ఎవరు మనకి గుర్తుకొస్తారు? బ్రాహ్మిన్సే. ఎందుకంటే ఉపనయనం అంటే అక్కడ జరగాల్సినటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరు చేస్తారు? పురోహితులు చేస్తారు. కానీ పురోహితులు మాత్రమే చేయాల్సినటువంటి పని లేదు. నా కుమారులకి నేనే ఉపనయనం చేస్తాను, ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తానని చెప్పేసి తన కుమారులిద్దరికీ కూడా, అర్థమైందా లేదండి, ఆయనే ఉపనయనం చేశాడు మామిడి వెంకయ్య. సో దీంతో పురోహిత ఆధిపత్యం అంతా కూడా, పురోహితులంతా కూడా ఇతనిపైన కక్షగట్టి దాడులు కూడా చేయడం అనేది జరిగింది. కానీ వాటికి లొంగలేదు మామిడి వెంకయ్య. అర్థమైందా లేదండి? సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా పురోహితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, ఆంధ్ర దీపిక శబ్దార్థ కల్పతరువు అనేటటువంటి నిఘంటువులను రచించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. డిక్షనరీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సిపి బ్రౌన్ చూడండి, తెలుగు నిఘంటువుని. మహానుభావుడు బ్రిటిష్ వ్యక్తి అయినప్పటికీ కూడా మన తెలుగు భాషకి, తెలుగు చరిత్రను సంస్కరించడం, తెలుగు చరిత్రను సంరక్షించడంలో, వాటిని వెలుగు తీయడంలో, ఒక పూర్వ వైభవం మన తెలుగు చరిత్రకి తీసుకురావడంలో, మన భారతదేశ చరిత్రకి అందులో తెలుగు భాషకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు అంటే మనకి థామస్ మన్రో గారు కావచ్చు, సిపి బ్రౌన్ కావచ్చు, ఇలాంటి మహానుభావులు మనకి గుర్తొస్తూ ఉంటారు. అలాంటి సిపి బ్రౌన్ గారు రచించినటువంటి తెలుగు నిఘంటువుకి మాతృకగా, అంటే అతను ఆ తెలుగు నిఘంటువును రచించేటప్పుడు రిఫరెన్స్గా ఈ యొక్క మామిడి వెంకయ్య గారు రచించినటువంటి ఆంధ్రదీపిక శబ్దార్థ కల్పతరువు అనేటువంటి నిఘంటువులను బేస్ చేసుకొని అతను సిపి బ్రౌను తను రచించినటువంటి తెలుగు నిఘంటువుని బేస్ చేసుకొని రచించారు. అంటే దానికి మాతృకగా ఆధారంగా ఈ 2 నిఘంటువులు వ్యవహరించాయంట. చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. సిపి బ్రౌన్ తెలుగు నిఘంటువు రచించే సమయంలో అతను సంప్రదించినటువంటి, విశ్లేషణ చేసినటువంటి ప్రసిద్ధమైనటువంటి ఏమిటి తెలుగు నిఘంటువులు ఏమిటని చెప్పేసి ఆంధ్రదీపిక శబ్దార్థ కల్పతరు. వాటిని రచించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే మామిడి వెంకయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆఫ్టర్వర్డ్స్ స్వామినేని ముద్దు నరసింహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ మహానుభావుడు గురించి చెప్పాలి అంటే ఇతను మన ఆంధ్ర ప్రాంతంలో చేయనటువంటి సేవ లేదు, చేపట్టినటువంటి కార్యక్రమం లేదు. ఒక బాల్య వివాహం అంటావా, ఒక సతీ ఆచారం అంటావా, ఒక వితంతు పునర్వివాహం అంటావా, ఒక హరిజనులను ఉద్ధరించడం అంటావా, అనాథలను అభాగ్యులను ఆదరించడం అంటావా, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడడం అంటావా, బాల్య వివాహాలు నిషేధించడం అంటావా, వయోవృద్ధులను ఆదరించడం అంటావా, వితంతువుల్ని అంటే భర్త చనిపోయినటువంటి భార్యల్ని తీసుకొచ్చి వాళ్ళకి విద్యా విషయాల్లో వారికి అవకాశం కల్పించడం అంటావా, శాస్త్రబద్ధమైనటువంటి స్త్రీ విద్యకు కృషి చేయడం అంటావా, హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను వ్యతిరేకించడం అంటావా, ఇలా ఏ కోణంలో తీసుకున్నా వాటన్నింటిలో కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే ముందు స్వామినేని ముద్దు నరసింహం గారి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అన్నింటికంటే మించి
వివాహాలలో దుబారా ఖర్చును తగ్గించమని చెప్పినటువంటి మొట్టమొదటి మహానుభావుడు స్వామినేని ముద్దు నరసింహ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏమిటి, ఈ వివాహాలు ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగింది. వివాహాలలో అది ఫుడ్ వేస్ట్ అయినా, పనికొచ్చినా పనికి రాకపోయినా ఎన్ని ఎక్కువ ఐటమ్స్ పెడితే అంత ఎక్కువ ప్రెస్టేజ్ అన్నట్టు లెక్క ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. 108 ఐటమ్స్, 80 ఐటమ్స్, 70 ఐటమ్స్. ఇంకా అందులోనూ మనకి ఆ యొక్క వివాహాలలోనే వచ్చిన వాడు తినిపోతాడు, 4 మెతుకులు పెట్టిపోతే తినిపోతాడు. కానీ వివిధ రకాల కార్యక్రమాలు అయితే వాటి గురించి మనం మాట్లాడకూడదు, మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా దుబారా ఖర్చులు అనేవి ఈ ప్రస్తుత సమాజంలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాయి. పరికరాని వాటికి ఎక్కువగా లక్షల్లో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అయితే ఇప్పట్లో ఎక్కువ స్టేజ్లో ఉంది, కానీ అప్పట్లో కూడా ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో కూడా దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండేవి. సో దీనివల్ల వివాహం అంటే ఇద్దరు వ్యక్తులను కలిపేటటువంటి ఒక బంధం మాత్రమే. ఇద్దరు ఏకమవ్వాలి, వచ్చేవాడు అక్షింతలు పెట్టాలి, వచ్చాడు దూరం నుంచి వచ్చాడు కాబట్టి తినిపోవడానికి 2 మెతుకులు పెట్టాలి, దట్స్ ఇట్. అంతేగాని పనికిరైనటువంటి దుబారా ఖర్చులు పెట్టి పెళ్లి చేయడం కోసం అప్పు చేసి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు పప్పు కూడికి దూరం అవ్వకు అంటే దాని అర్థం ఏమిటి, పెళ్లి చేయడం కోసం అప్పు చేసి అది అయిపోయిన తర్వాత ఆ అప్పులు తీర్చడం కోసం నువ్వు అటు ఇటు వాడికాల్లా వీడికాల్లా పడడం, ఇలాంటి పర్యవసానాలు వద్దు. సో కాబట్టి దుబారా ఖర్చులను తగ్గించండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే స్వామినేని ముద్దు నరసింహం. మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ వ్యతిరేకిస్తూ నలుగురి హితం కోరుతూ రచించినటువంటి గ్రంథమే హితసూచిని అని చెప్తా ఉంటాం. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. స్వామినేని ముద్దు నరసింహానికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఏమిటంటే హితసూచిని అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ పురావస్తు వెంకటరంగాచార్యులు అంటున్నాం. మహామహోపాధ్యాయ అయినటువంటి బిరుదును పొందినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే పురావస్తు వెంకటరంగాచార్యులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిరుదు పైన ప్రశ్నలు అడిగాడు, అందుకే నేను పర్టికులర్గా బోర్డుపై మెన్షన్ చేశాను. మహామహోపాధ్యాయ అయినటువంటి బిరుదు ఎవరిదయ్యా అంటే పురావస్తు వెంకటరంగాచార్యులు. అదేవిధంగా వితంతు పునర్వివాహ సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించాడండి. అంటే వితంతు పునర్వివాహం అంటే ఏమిటి, ఆ రోజుల్లో ఒక వివాహం మాత్రమే, 4-5 సంవత్సరాలు. దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఏమిటంటే పుట్టగానే ఎవరికి తెచ్చి వివాహం చేయాలనేది నిశ్చయించి పసిపిల్ల అంటే పుట్టినటువంటి పసికందు 1 సంవత్సరము 6 నెలలు పుట్టగానే వివాహం చేసినటువంటి సందర్భాలు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో భారతీయ సమాజంలో కోకొల్లలు ఈ పర్టికులర్ టైం పీరియడ్లో. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎంత భయంకరంగా ఉండేదంటే ఇండియన్ హిస్టరీలో దీన్ని మాట్లాడుకున్నామండి. సరే ఆ ఇండియన్ హిస్టరీ రిఫరెన్స్ కోసం మరలా అక్కడ దాకా వెళ్ళలేము అంటే ఆబ్వియస్లీ వాటిని వినాలి, విన్న తర్వాత వీటికి రావాలి. ఆ సమయం లేదు, మేము అర్థం చేసుకోగలము అనుకుంటే ప్రతి అంశం పైన ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం, తప్పేముంది. ఫర్ ఎగ్జాంపుల్ వితంతువు అంటున్నాం. వితంతు అంటే దాని అర్థం ఏమిటి, తంతు అంటే ఏమిటి, వివాహం జరగడం. వితంతు అంటే భర్త చనిపోవడం. అర్థమైందా లేదండి, విడో అని చెప్తా ఉంటాం. అంటే నిండు నూరేళ్ళు కూడా తన సహభాగస్వామిగా చట్టబద్ధంగా శాస్త్రోక్తంగా వివాహం జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన యొక్క భర్తని కోల్పోతే ఆ మహిళ యొక్క జీవితము మన సమాజంలో దుర్భరము. ఒక తెల్ల చీర కట్టి గుండు గీయించి ఒక చీకటి గదిలో పెట్టి 3 పూట్ల భోజనం మాత్రమే ఒక కుక్కకు పెట్టినట్టు విసిరి ఆమెను ఇంకా సమాజం నుంచి ఇంకా పూర్తిగా వెలివేయడం అనేది జరిగింది. అంటే భర్త జీవించి ఉన్నంత కాలమే ఆమెకు సమాజంలో గౌరవ మర్యాదలు. వన్స్ భర్త మరణించాడు అంటే ఆమె యొక్క జీవితం అనేది నరకప్రాయము. అప్పటి సమాజంలో సమాజం ఎలానో వివక్షతలు చూపించే దాన్ని పక్కన పెడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా కుక్క కంటే హీనంగా చూసేవారు ఆ పర్టికులర్ మహిళని. అంటే ఎంత మూఢనమ్మకాలు అంధవిశ్వాసాల్లో ఆనాటి సమాజం ఉంది అనేది మీరు ఇక్కడ గమనించాలి మిత్రులారా. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందుకే ఇలాంటి వాటికి వ్యతిరేకంగా కృషి చేశారు మహానుభావులు. అందుకే వేమన ఒక మాట అంటాడు, ఏమిటి, ముహూర్తం ఉన్నప్పుడు ముండ మోపెలా మోసెరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వేమన. అర్థమైందా లేదండి, అంటే వీళ్ళని హేతువాదులు అంటారు. అంటే దేన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్న వారిని హేతువాదులు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేమన. ముహూర్తం ఉండగా ముండ మోపెలా మోసెరా అంటే నువ్వు ముహూర్తాలు పెట్టి జీవితాంతము కూడా నీ భాగస్వామి ఇతను అని చెప్పేసి శాస్త్రోక్తంగా వివాహం చేస్తే మరి అతడు పెళ్ళైనటువంటి 2 రోజులకే చనిపోతా ఉన్నాడు. వాడికి ఉన్నటువంటి అలవాట్ల ఫలితంగా పెళ్ళైన సంవత్సరానికి లేదా పెళ్ళైన 15 సంవత్సరాలు చనిపోతా ఉన్నాడు. మరి ముందే ముహూర్తం పెట్టి జీవితాంతం నీ భాగస్వామి అని చెప్పేసి శాస్త్రోక్తంగా నువ్వు వివాహం చేసినప్పుడు మరి ఈమె ఎలా ముండమోస్తుంది. కాబట్టి శాస్త్రాలను నమ్మొద్దు,
వాటిని వ్యతిరేకించండి, వాటిని నమ్మినా సరే హేతుబద్ధంగా వ్యతిరేకించండి అని చెప్పేసి ఎంతోమంది కృషి చేశారు. అలాంటి ప్రముఖుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మహానుభావులందరిలో ఒకానొక వ్యక్తి పురావస్తు వెంకటరంగాచార్యులు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఇంకా భార్య రెండవ వివాహం చేసుకోకూడదని చెప్పేసి ఎక్కడా లేదు అని చెప్పేసి శాస్త్రబద్ధంగా దాన్ని నిరూపించాడు. వివాహం చేసుకోవచ్చు, మన శాస్త్రాల్లో ఉంది. మీరు దయచేసి పూర్తిగా మన హిందూ శాస్త్రాలని తప్పుబట్టకుండా హిందూ శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశాలు 100% ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు యొక్క ప్రచారాలు చేయండి. అంటే ఎవరైతే యొక్క సనాతన ధర్మం అని చెప్పేసి డప్పు కొట్టుకుంటా ఉన్నారో మీరు దయచేసి ఈ హిందూ శాస్త్ర గ్రంథాలను పూర్తిగా పరిశీలించండి. ఈ హిందూ శాస్త్ర గ్రంథాల్లో భర్త చనిపోతే భార్య జీవితాంతం దుర్భర జీవితం అనుభవించాలని ఎక్కడా లేదు, వితంతు పునర్వివాహం అనేది శాస్త్రబద్ధమే అని చెప్పేసి దాన్ని నిరూపించడం కోసము ప్రత్యేకంగా వితంతు పునర్వివాహ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే పురావస్తు వెంకటరంగాచార్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆఫ్టర్వర్డ్స్ వేదాంతమాచారి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలలో, హిందూ వివాహ వ్యవస్థ అప్పట్లో చాలా లోపాలు ఉండేవండి. అంటే లోపాలు ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు చెప్పాం కదా, భర్త చనిపోతే భార్య జీవితాంతం విడువగా ఉండాలి అని చెప్పేసి. అయితే కొన్ని శాస్త్ర గ్రంథాలను చూసుకుంటే వాటిల్లో ఇలాంటివేమీ లేవు. కానీ కొన్ని సోకాల్డ్ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఇంకా పర్టికులర్గా ఇంకా లోతుగా మనం మాట్లాడుకుంటే చనిపోయిన తర్వాత కావచ్చు, అదేవిధంగా లోపాలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు ఉన్నటువంటి పండు ముసలివాడికి 4 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లని తీసుకొచ్చి వివాహం చేస్తున్నారు. ఈ పర్టికులర్ మహిళ ఈ యొక్క యవ్వనం వయస్సుకు వచ్చే సమయానికి వాడి జీవితం వాడికి ఇంకా లైఫ్ టికెట్ అయిపోయి వాడు పోతా ఉన్నాడు. చనిపోయిన వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడే సమాజం అంటే ఏమిటో తెలుసుకుంటూ సభ్య సమాజంలో అడుగుపెట్టినటువంటి ఒక యువతిగా వెలుగొందినటువంటి ఆ మహిళ ఇంక జీవితాంతం దుర్భర జీవితమే, వేరే పెళ్లి లేదు. చిన్నప్పుడు పెళ్లి చేస్తున్న ఊహ తెలియనప్పుడు తనకి ఊహ తెలిసే సమయానికి భర్త చనిపోతున్నాడు. భర్త చనిపోయిన తర్వాత ఈమె జీవితాంతము కూడా దుర్భర జీవితం అనుభవిస్తుంది. ఇలాంటి లోపాలు వెతుకుతూ ఉంటే నెంబర్ ఆఫ్ లోపాలు అనేవి ఆ యొక్క హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నాయి. వాటిని వ్యతిరేకించాడు. సో హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలు, హిందూ మ్యారేజ్ సిస్టంలో ఉన్నటువంటి ఆ డిఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో, డ్రాబ్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు, బాల్య వివాహాలు చెప్పాను కదా, ఇప్పుడే 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పండు ముసలి వాడికి 4, 5, 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి వివాహం చేయడము. మరి అలాంటి చిన్నపిల్లతో ఈ పండు ముసలివాడు లైంగిక ప్రక్రియలో పాల్గొంటే ఆ యొక్క మహిళ ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులను ఆ రోజుల్లో అనుభవించేది. ఇంటికి పరిమితం చేసేవారు, ఇంటి పనులకు పరిమితం చేసేవారు, ఒక ఆట బొమ్మలా ఆడుకునేవారు మహిళ జీవితంతో. సో వాటికి వ్యతిరేకంగా వేదాంతం ఆచార్య కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ వదిలేసాం చూడండి, ఆత్మూరు లక్ష్మీ నరసింహం అంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మూరు లక్ష్మీ నరసింహం గారి కందుకూరి వీరేశలింగం పంతులు గారికి గురువు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ఆత్మూరు లక్ష్మీ నరసింహం గారి ప్రసిద్ధ శిష్యుడే కందుకూరి వీరేశలింగం. బ్రహ్మ సమాజం యొక్క భావనలతో ప్రభావితుడైనటువంటి ఆత్మూరు లక్ష్మీ నరసింహం ఆయన తన యొక్క భావజాలాన్ని ఇంకొకలోనికి వ్యక్తిలోనికి ఇంజెక్ట్ చేశాడు. ఎవరిలోనికి? కందుకూరి వీరేశలింగం పంతులు గారికి. సో కాబట్టి బ్రహ్మ సమాజం అంటే ఇట్ మీన్స్ కేశవ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తుల యొక్క స్థాపించినటువంటి సంస్థ ద్వారా ప్రభావితులైనటువంటి ఈ వ్యక్తిని చూసి ప్రభావితులైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అంటే ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి ఆత్మూరు లక్ష్మీ నరసింహం గారి యొక్క పాత్ర ఏమిటంటే ఇదిగోండి ఇక్కడ రాశాను, కందుకూరి వీరేశలింగం గారి మొదటి గురువు అంటున్నాం. ఇతని యొక్క బిరుదు ఏమిటంటే సోమయాజులు అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ బిరుదు వచ్చింది? ఏ బిరుదు వచ్చింది అయినా సరే దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. మరి ఇక్కడ ఆత్మూరు లక్ష్మీ నరసింహం అంటున్నాం. ఏమిటి? ప్రతి బిరుదుకు కండి ఇలా విశ్లేషణాత్మకంగా చదివితేనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన చదివేటప్పుడు త్రిసముద్రతోయ పీతవాహన, క్షహరాట్ వంశ నిర్మూలన కారక ఇలాంటి బిరుదులు మనం చూస్తూ ఉంటాం. త్రిసముద్రతోయ పీతవాహన అంటే దాని అర్థం ఏమిటి? శాతవాహనంలో తిరుగులేనటువంటి రాజు. తొలి శాతవాహనుల్లో ఓవరాల్ శాతవాహనుల మొత్తంలో గొప్పవాడు, తొలి శాతవాహనుల్లో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటున్నాం. మరి అలాంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో యుద్ధాలు చేశాడు, రాజ్య విస్తరణ చేయడంలో తనదైన పాత్రను వహించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇందులో భాగంగా అతను యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధాలు చేయాలంటే గుర్రాల పైన వెళ్ళాలి. మరి ఆ గుర్రాలు యుద్ధం చేసిన తర్వాత తలిసిపోతాయి కాబట్టి 3 సముద్రాల నీళ్లు, 3 అంటే 3 అంటే మన భారతదేశానికి 3 వైపులా ఉన్నటువంటి హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాత 3 సముద్రాల నీళ్లను తాగించేవాడు. అందుకే 3 సముద్ర, 3 సముద్రాలు, తోయ అంటే నీరు, పీతవాహన అంటే ఆ గుర్రాలు అనేవి 3 సముద్రాల నీళ్లు తాగేవి.
అంటే అంత భయంకరంగా గుర్రాలని యుద్ధాల్లో ఉపయోగించేవాడు, అంత గొప్పగా యుద్ధాలు చేసేవాడు అనేది సింబాలిక్గా తెలియజేయడం కోసం కవులు అతను ప్రశంసిస్తూ, అతని ఆస్థాన కవులు గౌతమిపుత్ర శాతకర్ణి, చరిత్రకారులు అతను ప్రశంసిస్తూ బిరుదిచ్చారు. అంటే త్రిసముద్ర తోయ లేదా క్షహరాట్ వంశాన్ని నిర్మూలించాడు కాబట్టి క్షహరాట్ వంశ నిర్మూలన కారక అంటున్నాం. అంటే ఇలా ఒక బిరుదును చదివేటప్పుడు ఆ బిరుదు ఎందుకు వచ్చిందనేది మనం చదువుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఇచ్చినా ఎలా తికమక పెట్టినా ఆ పర్టికులర్ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయగలం. అలా సోమయాజులు అయినప్పుడు ఆత్మూరు లక్ష్మీ నరసింహ మనకు ఎందుకు కావాలి అంటే ఇతను బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పినట్లు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, అంటే జన్మించినప్పుడు ఆ యొక్క పుట్టినటువంటి బారసాల అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు మొదలుకొని చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేసేంత వరకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మిన్స్ డామినేషన్, బ్రాహ్మిన్స్ వస్తేనే పని కుదరదు, పని అవ్వదు అని చెప్పేసి ఇదేదైతే సమాజం ముద్ర వేసిందో దాన్ని మనం పక్కన పెట్టాలని చెప్పేసి యజ్ఞయాగాది క్రతువులను స్వయంగా ఇతనే నిర్వహించి అలా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి సోమయాజులు అనే బిరుదులు పొందినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆత్మూరు లక్ష్మీ నరసింహం. చూడండి, ఇక్కడ మనకి మామిడి వెంకయ్య అదే పురోహితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తన కుమారులిద్దరికీ కూడా స్వయంగా ఇతనే ఉపనయనం చేసి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అదే ఆత్మూరు లక్ష్మీ నరసింహం బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ వ్యతిరేకించి స్వయంగా యజ్ఞయాగాది క్రతువులను ఇతనే నిర్వహించి సోమయాజులు అనే బిరుదులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇతను జన్మించినటువంటి ఇతని యొక్క స్థానిక ప్రాంతం ఏమిటంటే దూసి అండి. అందుకే అతన్ని తన యొక్క ప్రాంతం పేరు మీదకి ఇతన్ని దూసి సోమయాజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎగ్జామినేషన్ అడుగుతాం, సోమయాజులు అనే బిరుదు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం ద్వారా వచ్చింది, అతని ప్రాంతం దూసు కాబట్టి దూసి సోమయాజులు అని పిలుస్తున్నాం. ఓవరాల్ అతని పేరు ఏమిటంటే ఆత్మూరు లక్ష్మీ నరసింహం. ఇతను ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారి మొదటి గురువు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది, సో వీళ్ళందరూ ఎవరండి మనకి ప్రధానంగా కందుకూరి వీరేశలింగం పూర్వయుగము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే 1848లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 ఏప్రిల్ 16వ తేదీన ఇతను జన్మిస్తే అతనికంటే ముందు మన ఆంధ్ర సమాజంలో ఈ యొక్క మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను రూపుమాపడం కోసం జన్మించినటువంటి రత్నాలు, వెలుగు దీపికలు వీళ్ళందరూ కూడా వీళ్ళపైన ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయండి.